జయారెడ్డి గారు కర్నూలు జిల్లా నందికొట్కూరు మండలం ముచ్చుమర్రి గ్రామంలో శ్రీ ఎస్ ఎల్లారెడ్డి, శ్రీమతి ఈశ్వరమ్మలకు 1955 మే నెల 4వ తేదీన జన్మించారు. చదువు సమస్యలకు హిప్నాటిజం బాగా పనిచేస్తుందని తెలిసి చిత్తూరు జిల్లా బాలాజీ భవంజలి ఆర్గనైజర్ అయిన జి దేవరాజు గారి దగ్గర థియరీ మరియు ప్రాక్టికల్ క్లాసులకు హాజరై చదువు సమస్యలను పోగొట్టుకోవడమే కాకుండా ట్రైనింగ్ కూడా పూర్తి చేశారు. సిరిగిరెడ్డి జయరెడ్డి గారు 1993 నుండి హిప్నాథెరపీ ద్వారా చదువు మరియు మానసిక సమస్యలకు చికిత్స చేస్తున్నారు. ఆంధ్ర రాష్ట్రంతో పాటు తమిళనాడులో 2500 సైంటిఫిక్ హిప్నాటిజం ప్రదర్శనలు ఇచ్చి హిప్నాథెరపీ ద్వారా అనేకమైన మానసిక సమస్యలను పరిష్కరించారు. సిరిగిరెడ్డి జయరెడ్డి గారు సైకాలజీలో పీజీ, కౌన్సిలింగ్ మరియు గైడెన్స్ లో పీజీ డీజీసీ డిప్లొమా చేయడం జరిగింది. హిప్నాటిజంలో పీహెచ్డీ చేయడం జరిగింది. హిప్నోథెరపీ మరియు కౌన్సిలింగ్ ద్వారా 19 సంవత్సరాల అనుభవంతో సుమారు 2 లక్షల మందిని వివిధ రకాల సమస్యలను బాగు చేయడం జరిగింది. సిరిగిరెడ్డి జయరెడ్డి గారు రేడియోలో, టీవీలలో, లీడింగ్ న్యూస్ పేపర్స్ లో ఇంటర్వ్యూలు ఇవ్వటం కూడా జరిగింది. మంత్రులు, కలెక్టర్లు, జడ్జీలు, డీఈఓలతో ప్రశంసా పత్రాలు, సన్మానాలు పొందటం జరిగింది. 2006 సింగపూర్ నందు ఇంటర్నేషనల్ సైకాలజిస్టుల సదస్సులో పాల్గొనటం జరిగింది. 2004, 2011 జిల్లా కలెక్టర్స్ ద్వారా కమెండేషన్ సర్టిఫికెట్లు తీసుకోవడం జరిగింది. 19 సంవత్సరాల హిప్నోటిజంలో విశేష కృషికి గాను 2008లో బెంగళూరులో మదర్ తెరిసా ఎక్సలెన్సీ అవార్డు కేంద్ర మంత్రి రాజశేఖరన్ ద్వారా తీసుకోవడం జరిగింది. మహబూబ్ నగర్ జిల్లాలో ఈనాడు పత్రిక వారు ఏర్పాటు చేసిన విద్యార్థుల సదస్సులో అవార్డు తీసుకోవడం జరిగింది. ఎన్ఎల్పీలో ట్రైనింగ్ తీసుకోవడం కూడా జరిగింది. అప్పటి రాష్ట్ర మంత్రి ఎస్వి సుబ్బారెడ్డి, కెఈ ప్రభాకర్, ఇప్పటి మంత్రి ఏరాసు ప్రతాప్ రెడ్డి, జిల్లా కలెక్టర్ శ్రీ రాంశంకర్ నాయక్, మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్ మధుసూదన్ రావు గారు, కర్నూలు డీఆర్ఓ మోహన్ రావు, అప్పటి ఎస్పీ సీతారామాంజనేయులు, బ్రిటిష్ పోలీస్ అధికారులు రిచర్డ్ మిల్లర్, రిక్వుడ్ తో ప్రశంసా సన్మానం పొందటం జరిగింది. హిప్నాటిజం అన్నది మనసుకు సంబంధించింది. మనస్సులో కలిగే సమస్యలతో హిప్నాథెరపీ ద్వారా బాగు చేయవచ్చునని సైంటిఫిక్ గా రుజువు కాబడింది. విద్యార్థులలో చదువుకు సంబంధించిన సమస్యలను కూడా హిప్నాథెరపీ ద్వారా బాగు చేయవచ్చునని రుజువు చేయటం జరిగింది. హిప్నోథెరపీ ద్వారా ఏకాగ్రత, జ్ఞాపక శక్తి, చదువు వాయిదా వేయడం, చదువు మీద ఆసక్తి లేకపోవడం, చదువుతున్నప్పుడు నిద్ర రావటం, బద్ధకం, పరీక్షల భయం, ఒత్తిడి, చదువులపై ప్రణాళిక లేకపోవడం వంటి సమస్యలను పరిష్కరించవచ్చు. ఇంకా ఎడతెరిపి లేని ఆలోచనలు, భయం, ఆందోళన, నిద్రలేమి, దిగులు, మొహమాటం, నిరాశ నిర్ణయాలు తీసుకోలేకపోవడం, తన మీద తనకు నమ్మకం, విశ్వాసం లేకపోవడం, ఎప్పుడూ ఒంటరితనాన్ని కోరుకోవడం, తక్కువ భావన, పక్క తడపడం, చీకటి భయం, స్టేజీ భయం, నత్తి, జీవితంపై విరక్తి, చనిపోతారనే భయం, పొగ త్రాగడం, ఆల్కహాల్, పాన్ మొదలైన సమస్యలకు సైకో రిలాక్సేషన్ కౌన్సిలింగ్, హిప్నోథెరపీ ద్వారా ఈ పద్ధతిలో బాగు చేయవచ్చు. సిరిగిరెడ్డి జయరెడ్డి గారు హిప్నోథెరపిస్ట్, సైకాలజిస్టుగా అనేక కార్యక్రమాలు చేసి ఉన్నారు. చెడు అలవాట్లను ఎలా మాన్పించవచ్చునో హిప్నోటైజ్ చేసి చూపిస్తున్న దృశ్యం. లయన్స్ క్లబ్ డైరెక్టర్ గా పాల్గొన్న సిరిగిరెడ్డి జయరెడ్డి గారు కేవీఆర్ కాలేజీలో విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించడం, డాక్టర్స్ డే సందర్భంగా అప్పటి కలెక్టర్ మీనా కుమార్ ద్వారా సన్మానం, మానసిక ఒత్తిడిని హిప్నోథెరపీ ద్వారా ఎలా తగ్గించాలో అనే కార్యక్రమంలో ప్రసంగించడం, గవర్నమెంట్ కాలేజీలో విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించడం, ట్రాఫిక్ సమస్యలపై పోలీసు మైత్రి సంఘం కార్యదర్శిగా ర్యాలీలో వెళ్తున్న దృశ్యం, అబ్జర్వేషన్ హోమ్ హౌసింగ్ బోర్డులో హిప్నాటిజం డెమాన్స్ట్రేషన్ ద్వారా ఆత్మవిశ్వాసం పెంచుతున్న హిప్నటిస్ట్, సైకాలజిస్ట్ సిరిగిరెడ్డి జయరెడ్డి, అనాథ పిల్లలకు పండ్లు, ఫలాలను పంపిణీ చేస్తున్న దృశ్యం,
లయన్స్ క్లబ్ డైరెక్టర్ గా పుట్టపర్తి సాయిబాబా హాస్పిటల్ ను సందర్శించిన దృశ్యం. ప్రజల సమస్యలను తెలపడానికి కంప్లైంట్ బాక్స్ ను ఏర్పాటు చేసి ప్రసంగిస్తున్న సిరిగిరెడ్డి జయరెడ్డి. 2003 ఫిబ్రవరి 27న డాక్టర్ కుళాయప్ప అధ్యక్షతన గవర్నమెంట్ హాస్పిటల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న దృశ్యం. ఒంగోలులో ఆంధ్రకేసరి కళాశాలలో హిప్నటైజ్ డెమాన్స్ట్రేషన్ ఇస్తున్న దృశ్యం. విద్యా మైండ్ సెంటర్ సందర్భంగా కలెక్టర్ శ్రీ రామశంకర్ నాయక్, డాక్టర్ ఆంథోనీ రెడ్డి, జెడ్పీపీ సీఈఓ సూర్యప్రకాష్, లయన్ విజయ్ కుమార్ రెడ్డి జ్యోతి ప్రజ్వలన చేస్తున్న దృశ్యం. నవంబర్ 20, 2011. విద్యా మైండ్ సెంటర్ ప్రారంభోత్సవం సందర్భంగా కలెక్టర్ శ్రీ రామశంకర్ నాయక్ గారికి పూల బొకేతో ఆహ్వానం పలకటం. జి పుల్లారెడ్డి కాలేజీ విద్యార్థుల సమస్యల గురించి ప్రసంగిస్తున్న సిరిగిరెడ్డి జయరెడ్డి. కాలేజ్ ప్రిన్సిపల్ జయరాం రెడ్డి మైత్రి సంఘం తరపున సెక్రటరీగా బీదవాళ్లకు బట్టలు పంపిణీ చేస్తున్న కార్యక్రమం. పోలీస్ మైత్రి సంఘం కార్యదర్శిగా కట్టమంచి స్కూల్లో ప్రసంగిస్తున్న జయరెడ్డి. లాఫింగ్ క్లబ్ డెమాన్స్ట్రేషన్ నిర్వహిస్తున్న సిరిగిరెడ్డి జయరెడ్డి. కర్నూలు కేవీఆర్ కళాశాలలో విద్యార్థుల చదువు సమస్యల గురించి మాట్లాడటానికి వెళ్లిన దృశ్యం. పోలీస్ మైత్రి సంఘంలో కార్యదర్శిగా ఒక సమావేశంలో పాల్గొన్న దృశ్యం. కర్నూలులో జరిగిన రాష్ట్ర సైకాలజిస్ట్ సదస్సులో రాష్ట్ర సైకాలజిస్ట్ కమిటీలో రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా పాల్గొన్న శ్రీ సిరిగిరెడ్డి జయరెడ్డి. జిల్లా సైకాలజిస్టుతో పాటు డాక్టర్ కుళాయప్ప కర్నూలు మద్దూర్ నగర్ క్లినిక్ లో విజిలెన్స్ సూపరింటెండెంట్ ఇలియాస్ సేఠ్తో సిరిగిరెడ్డి జయరెడ్డి. ఎమ్మెల్సీ ఎస్వి మోహన్ రెడ్డితో సిరిగిరెడ్డి జయరెడ్డి. మైత్రి సంఘం తరపున విద్యార్థులతో పోటీలో పాల్గొన్న జడ్జిగా సిరిగిరెడ్డి జయరెడ్డి. ఒక స్కూల్లో విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగిస్తున్న దృశ్యం. ఏప్రిల్ 27, 2010లో పోలీస్ ట్రైనింగ్ సమావేశంలో పాల్గొన్న దృశ్యం. సెయింట్ జోసెఫ్ కళాశాలలో విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగిస్తున్న దృశ్యం. కర్నూలు గవర్నమెంట్ హాస్పిటల్ సదస్సులో పాల్గొన్న సిరిగిరెడ్డి జయరెడ్డి. నర్సింగ్ విద్యార్థులు మరియు కాలేజీ ప్రిన్సిపల్ పాల్గొనటం. కర్నూలు ఇంజనీర్ టెక్నికల్ ఫోరం ప్రెసిడెంట్ బి శ్రీనివాసరెడ్డి, ప్రిన్సిపల్ జి పుల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ ఫోరం సెక్రటరీ నరసింహారెడ్డి తదితర ఇంజనీర్లతో పాల్గొన్న సిరిగిరెడ్డి జయరెడ్డి. పోలీస్ ట్రైనింగ్ క్లాసులో ప్రసంగిస్తున్న ప్రముఖ సైకాలజిస్ట్, హిప్నోథెరపిస్ట్ సిరిగిరెడ్డి జయరెడ్డి. ప్రక్కన డీఎస్పీ కేంద్రీయ విద్యాలయ స్కూల్ విద్యార్థులకు హిప్నోథెరపీ ద్వారా ఏకాగ్రత, జ్ఞాపకశక్తి, చదువుపై ఇష్టం పెంచుతూ పరీక్షల భయం తొలగిస్తున్న సిరిగిరెడ్డి జయరెడ్డి. వైఎంసీఏ సమ్మర్ క్యాంప్ విద్యార్థుల భయం, ఆందోళన, మొహమాటం తొలగించడానికి హిప్నోథెరపీ చేస్తున్న దృశ్యం. కర్నూలు సునైన ఆడిటోరియంలో కలెక్టర్ ఆఫీసులో పనిచేసే ఉద్యోగస్తులు, వారి కుటుంబ సభ్యులలో మానసిక ఒత్తిడి తగ్గించడానికి లాఫింగ్ థెరపీ చేయిస్తున్న దృశ్యం. పోలీస్ ట్రైనింగ్ క్లాసులో హిప్నోథెరపీ ద్వారా ఒత్తిడి తొలగించి ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింపజేస్తున్న శ్రీ సిరిగిరెడ్డి జయరెడ్డి. 2003 ఎన్ఎల్పీ ట్రైనింగ్ లో డాక్టర్ నల్లూరి రాఘవరావు గారి ద్వారా సర్టిఫికేట్ తీసుకుంటున్న దృశ్యం. జిల్లా పరిషత్లో హిప్నోటిజం కార్యక్రమంలో పాల్గొన్న సిరిగిరెడ్డి జయరెడ్డి కుమారుడు శ్రీహర్ష రెడ్డి. హైదరాబాద్ లో జరిగిన ఆంధ్రప్రదేశ్ సైకాలజిస్టుల సదస్సులో రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ప్రసంగిస్తున్న సిరిగిరెడ్డి జయరెడ్డి. కర్నూలు కలెక్టర్ కాంప్లెక్స్ సునైన ఆడిటోరియంలో ఉద్యోగస్తులకు మానసిక ఒత్తిడిపై సెమినార్ ఇచ్చిన తర్వాత డిఆర్ఓ రామారావు గారు సిరిగిరెడ్డి జయరెడ్డిని సన్మానిస్తున్నారు. ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం మహానందిలో ర్యాగింగ్పై ప్రసంగిస్తున్న దృశ్యం. తాను చదివిన కాలేజీలో విద్యార్థులు సన్మానం చేస్తున్న దృశ్యం. ఫోటోలో ఆర్జీఎం కాలేజీ అధినేత శాంతారాంను కూడా గమనించవచ్చు. హిప్నోటైజ్ అయిన తర్వాత సూదిని కుచ్చినా కూడా నొప్పి తెలియనటువంటి స్థితిలో గమనిస్తున్న రెండవ అదనపు సెషన్స్ జడ్జ్ వై రెడ్డెపరెడ్డి. డాక్టర్ ఆంజనేయులు, సిరిగిరెడ్డి జయరెడ్డి. కర్నూలు జయశ్రీ హోటల్లో వ్యక్తిత్వ వికాసం సదస్సులో ప్రసంగిస్తున్న సిరిగిరెడ్డి జయరెడ్డి. ఒక పాఠశాలలో విద్యార్థులకు ఏకాగ్రత, జ్ఞాపక శక్తిపై ప్రసంగిస్తున్న ముఖ్య అతిథి హిప్నోథెరపిస్ట్ సిరిగిరెడ్డి
జైరెడ్డి అధ్యక్షత వహించిన రవీంద్రనాథ్. జమ్మలమడుగులో ఫ్రాక్షనిజం నిర్మూలన సదస్సులో కడప ఎస్పీ అభిలాష్ బిస్సుతో పాల్గొన్న దృశ్యం. హిప్నటైజ్ చేసి అంతర్గతంగా ఉన్న శక్తి ద్వారా మానసిక సమస్యలను ఎలా పరిష్కరించవచ్చునో ప్రాక్టికల్ గా చూపిస్తున్న దృశ్యం. డాక్టర్ రామచంద్రారావు ప్రభుత్వ ఆసుపత్రి మాజీ సూపరింటెండెంట్లు మరియు డాక్టర్ గంగయ్య రిలాక్సేషన్ క్యాసెట్ను ఆవిష్కరిస్తున్న సిరిగిరెడ్డి జైరెడ్డి. మహబూబ్ నగర్ జిల్లాలో ఈనాడు వారి విజయీభవ కార్యక్రమంలో హిప్నాటిజం ద్వారా పరీక్షలలో విజయం సాధించటం ఎలా ప్రాక్టికల్ గా చూపిస్తున్న సిరిగిరెడ్డి జైరెడ్డి. వ్యక్తిత్వ వికాసం క్లాసుల్లో పాల్గొన్న దృశ్యం. బీజేపీ జిల్లా అధ్యక్షుడు కపిలేశ్వరయ్య, డాక్టర్ సుధాకర్ రావు, సీనియర్ అడ్వకేట్ శ్రీరాములు. జోహరాపురంలో చెడు అలవాట్ల గురించి సెప్టెంబర్ 17, 2003 సంవత్సరంలో హిప్నోథెరపీ ద్వారా త్రాగుట, సిగరెట్లు ఎలా మాన్పించవచ్చునో హిప్నోథెరపీ చేస్తున్న సిరిగిరెడ్డి జైరెడ్డి. మనసును జయిస్తే ప్రపంచాన్నే జయించవచ్చునని, మనసే మనిషిని శాసిస్తుందని మానసిక శాస్త్రవేత్తలు చెప్పడం జరిగినది. మనిషి జీవనం సాగిస్తున్నప్పుడు మనసులో అనేకమైన సమస్యలు ఏర్పడతాయి. అలాంటి సమస్యలను పరిష్కరించడానికి హిప్నాసిస్ బాగా ఉపయోగపడుతుందని ఇప్పుడు మీరు చూసే హిప్నాసిస్ సైంటిఫిక్ ప్రదర్శన ద్వారా గమనించవచ్చును. సిరిగిరెడ్డి జయరెడ్డి అను నేను ఒక హిప్నోథెరపిస్ట్గా, సైకాలజిస్టుగా ఒక స్కూల్ నందు 10 మంది విద్యార్థులను ఒక స్టేజ్ పైకి పిలిచి గాలి వదులుతూ పీలుస్తూ ఉండమని సూచనలు ఇవ్వడం జరిగినది. 1 నిమిషము ఒక బల్బును చూడమని చెప్పి విద్యార్థులను కళ్ళు మూసుకోమని చెప్పడం జరిగినది. శరీరము బరువెక్కుతున్నట్లుగా, ఒక ప్రశాంతమైన స్థితిలోనికి వెళ్తున్నట్లుగా సూచనలు ఇస్తూ అలా ఒక 10 నిమిషాలు మాటలు, సూచనల ద్వారా హిప్నాసిస్లోనికి పంపించడం జరిగినది. హిప్నాసిస్లోనికి వెళ్ళిన విద్యార్థులలో ఒక విద్యార్థిని లేపి అతని చేతికి స్పర్శ పోతున్నట్లుగా సూచనలు ఇచ్చి తరువాత ఆ భాగంలో ఒక సూది కుచ్చడము జరిగినది. సూది కుచ్చుతున్నప్పుడు కానీ, కుచ్చిన తర్వాత కానీ, నొప్పి ఉన్నట్లుగా కానీ, బాధ ఉన్నట్లుగా కానీ కనబడకపోవడము మీరు గమనించవచ్చును. ఇంకొక విద్యార్థిని 3 కుర్చీల మీద పరుండబెట్టడం గమనించవచ్చును. శరీరమును ఒక కట్టెలాగా, ఒక ఉక్కు కడ్డిలాగా తయారవుతున్నట్లుగా సూచనలు ఇవ్వడము జరిగినది. 3 కుర్చీలలో మధ్య కుర్చీని తీసివేయడం గమనించవచ్చును. అదే స్థానంలో ఒక విద్యార్థిని అతని మీద నిల్చోబెట్టిన కూడా శరీరం కదలకుండా, వంగకుండా ఉండడము డిమాన్స్ట్రేషన్లో మీరు గమనించవచ్చును. హిప్నాసిస్లోనికి పంపించిన ఇంకొక విద్యార్థిని నోటి రుచిని తీయగా తయారవుతున్నట్లుగా సూచనలు ఇచ్చి చాక్లెట్ అని ఒక మిరపకాయను నోట్లో ఉంచినప్పుడు దానిని వేగంగా తింటూ రుచి ఎలా ఉంది అని నేను అడిగినప్పుడు తీయగా ఉంది అని చెప్తున్న దృశ్యాన్ని, మాటలను మీరు గమనించవచ్చును. ఎట్లా ఉంది? గట్టిగా వాళ్ళకలేను కూడా సరే. పై 3 సంఘటనలను మీరు గమనించినట్లయితే మాటల ద్వారా మనసుకిచ్చిన సూచనల వలన సూది కుచ్చినా, ఒక విద్యార్థి మీద మనిషి నిలబెట్టినా, మిరపకాయ తినిపించినా ఎలాంటి నొప్పి, బాధ లేకుండా ఉండడాన్ని మీరు గమనించవచ్చును. ఇది ఎలా సాధ్యమైంది అంటే ప్రతి ఒక్క వ్యక్తిలో కాన్షియస్ మైండ్, సబ్ కాన్షియస్ మైండ్, అన్కాన్షియస్ మైండ్ అని 3 దశలు ఉంటాయి. కాన్షియస్ మైండ్ యొక్క శక్తి 20% ఉంటుంది. సబ్ కాన్షియస్ మైండ్ యొక్క శక్తి 80% ఉంటుంది. అన్కాన్షియస్ మైండ్కు అంత ఎక్కువగా శక్తి ఉండదు. మీరు చూచిన సూది, శరీరం కట్టెలాగా చేయడము, మిరపకాయ తినిపించడము కాన్షియస్ మైండ్లో నొప్పి,
నడుము వంగిపోవడము, మిరపకాయ కారంగా ఉండడము జరగవచ్చును. సబ్కాన్షియస్ మైండ్లో నొప్పి, కారము, బరువు మోయడము చాలా సులువుగా ఉండడము మీరు గమనించవచ్చును. కావున మన జీవితంలో ఎక్కువ సమయము, ఎక్కువ పనులు కాన్షియస్ మనసు ద్వారా చేయవలసి ఉంటుంది. 20% శక్తి కలిగిన కాన్షియస్ మనసులో కొన్ని పనులు మనం సరిగా చేయలేకపోవచ్చును. సరిగా చేయలేని పనులు పూర్తి చేయడానికి సబ్కాన్షియస్ మనసు ద్వారా సాధించవచ్చును. ఉదాహరణకు, విద్యార్థులలో చదువు సమస్యలైనటువంటి ఏకాగ్రత, జ్ఞాపక శక్తి, చదువు మీద ఇష్టం లేకపోవడము, పరీక్షల భయము, చదువుతున్నప్పుడు నిద్ర రావడము మొదలగు సమస్యలను సబ్కాన్షియస్ మనసు ద్వారా పరిష్కరించుకోవచ్చును. అదేవిధంగా భయము, ఎడతెరపు లేని ఆలోచనలు, నిద్ర రాకపోవడము, ఆందోళన, మొహమాటము, చెడు అలవాట్లు, నత్తి, చీకటి భయము, స్టేజ్ భయము మొదలగు సమస్యలను 80% కలిగిన సబ్కాన్షియస్ మనసు ద్వారా పరిష్కరించుకోవచ్చునని డిమాన్స్ట్రేషను రుజువు చేయడము మీరు గమనించారు. కాన్షియస్ మనసులో 20%లో కొన్ని సమస్యలు భరించలేకపోవడం వలన శారీరక జబ్బులైన బీపీ, షుగరు, అల్సర్ లాంటి జబ్బులు కూడా వస్తున్నాయి. అలాంటి సైకోసొమాటిక్ డిజార్డర్స్ వలన వచ్చే సమస్యలను కూడా హిప్నోథెరపీ ద్వారా పరిష్కరించుకోవచ్చును. ఇట్లు సిరిగిరెడ్డి జయరెడ్డి, సైకాలజిస్ట్ మరియు హిప్నోథెరపిస్ట్. చదువు, మానసిక ఒత్తిడికి మరియు ఇతర సమస్యలకు హిప్నోథెరపిస్ట్ సిరిగిరెడ్డి జయరెడ్డి గారి ద్వారా కౌన్సిలింగ్ మరియు హిప్నోథెరపీ తీసుకున్న తరువాత బాగుపడి ఫలితాన్ని పొంది వారి అభిప్రాయాన్ని వ్రాతపూర్వకంగా వ్రాసి ఇచ్చిన అప్లికేషన్ను మీరు గమనించవచ్చును. హిప్నోథెరపీ తీసుకున్న తర్వాత నాకు చదువు పైన బాగా ఇంట్రెస్ట్ పెరిగింది, ఏకాగ్రత పెరిగింది. ఇప్పుడు నాకు బాగా చదవాలనిపిస్తుంది. తీసుకున్న తర్వాత నాకు చదువు పైన ఇంట్రెస్ట్ పుట్టింది, ఏకాగ్రత పెరిగింది. హిప్నోథెరపీ పరీక్షల భయం ఏమీ లేదు, రాస్తుంది. హిప్నోథెరపీన నాకు చదువు పైన ఇంట్రెస్ట్ ఉంది. నేను చదువు బాగా చదువుతాను, పరీక్షలు కూడా బాగా రాస్తాను. నేను 10th క్లాస్ బీసెక్ చదువుతున్నాను. మాకు సార్ వచ్చి చాలా నేర్పించినారు, మాకు చాలా అవసరం ఇవన్నీ. మాకు ఇంకా మా సార్ వాళ్ళు ఇంకా ఏమన్నా చేయాలనుకుంటే ఇంకా చేయొచ్చు సార్, కానీ సార్ మాకు చాలా నేర్పించినారు. చాలా ఇంపార్టెంట్ పాయింట్స్, చాలా టిప్స్, నేర్చుకోవాల్సిన టిప్స్ అన్నీ బాగా నేర్పించినారు. పిల్లలు ఇట్లాంటివి పాటిస్తే వాళ్ళ ఫ్యూచర్లో బాగా ఉపయోగపడతాయి. అందుకు చాలా థ్యాంక్స్ సార్. నా పేరు లక్ష్మీప్రియ, నేను 10th బీసెక్ చదువుతున్నాను రాష్ట్ర పబ్లిక్ స్కూల్లో. రిపబ్లిక్ డే సందర్భంగా మా మేనేజ్మెంట్ అరేంజ్ చేసిన ప్రోగ్రామ్ వల్ల జయారెడ్డి సార్ గారు మాకు చాలా యూస్ఫుల్ పాయింట్స్ చెప్పారు. ఇందులో మా ఎగ్జామినేషన్ టిప్స్ చాలా చెప్పారు, అవి మాకు చాలా యూస్ఫుల్. ఈ ప్రోగ్రామ్ వల్ల మేము చాలా నేర్చుకున్నాము. ఇది మా ఫ్యూచర్లో మేము రాసే ఎగ్జామినేషన్కి చాలా చాలా ఉపయోగపడుతుంది. దీనివల్ల మేము చాలా నేర్చుకున్నాము. ఇది మా ఫ్యూచర్ ఎగ్జామినేషన్స్కి చాలా యూస్ఫుల్. రమ్య, B7 భాషణ స్కూల్లో చదువుతున్నాను. మాకు ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేసిన వల్ల చాలా లాభం ఉంది. జయారెడ్డి గారు చెప్పిన విశేషాలు, టిప్స్ మాకు చాలా ఉపయోగపడినాయి. ఇట్లాంటివి ఇంకా చాలా చెప్పాలని కోరుతున్నాను. కాబట్టి హిప్నోథెరపీ ద్వారా చదువు మరియు మానసిక ఒత్తిడికి సంబంధించిన సమస్యలను సిరిగిరెడ్డి జయరెడ్డి గారిని సంప్రదించి పరిష్కరించుకునవచ్చును. సంప్రదించండి. విద్యా హిప్నోథెరపీ కౌన్సిలింగ్ సెంటర్, గౌరీగోపాల్ హాస్పిటల్ ప్రక్కన, బుధవారపేట, కర్నూలు.